నా ప్రాబ్లమే కదా జరిగింది. చెప్తా, అన్ని చెప్తా, అక్కడే ఉండి అలాగే విను. తొక్కలో రిలేషన్షిప్ అని దేని అనక తిరగకు, బతుకు నాశనం కన్ఫర్మ్, అది పక్కా. సో రిలేషన్షిప్ అంటే మీనింగ్ ఏంటో తెలుసు నీకు? అండ్ ఎండ్ టు యువర్ ఓన్ హ్యాపీనెస్. ఆల్ యూ హ్యావ్ టు వరీ అబౌట్ ఇస్ తన ఆనందం, తన సంతోషం, తన కుక్క బర్త్డే, తన బర్త్డే, తన న్యూ ఇయర్. ఒకప్పుడు నీకు కూడా న్యూ ఇయర్, ఆ విషయం కూడా గుర్తుంటుంది నీకు. తన గురించి ఆలోచించాలి. అసలు అమ్మాయిని ఆనందంగా ఉంచుదాం అని ఎప్పుడు అనుకోకు, బికాస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏ హ్యాపీ ఉమెన్ నెవర్ ఎగ్జిస్ట్. అంతెందుకు మన బ్యాట్మెన్ లావని తీసుకో. బ్యాట్మెన్ అవ్వకముందు అంతే ఉంది, నువ్వెందుకు పనికిరావు, నువ్వేమీ చేయలేవు, ఇలాంటి వాడితో ఎలా ఉండను అన్నా. తీరా బ్యాట్మెన్ అయిపోయింది అవుతా. బ్యాట్మెన్ అయిపోయావా? కానీ నాకు నార్మల్ పర్సన్ కావాలి, నీతో ఎలా ఉండను. ఏంటండి, వాళ్ళకి ఏం క్లారిటీ కావాలో వాళ్ళకే లేదు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి క్లారిటీ లేదు. మనం ఏం చేస్తాం చెప్పండి? అయినా ఇదంతా మన తక్కువ సినిమాల వల్ల. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకున్నాడు, పెళ్ళి అయిపోయింది, సినిమా కథం. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వడో చూపించదు, నేను చెప్తా. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎక్స్పీరియన్స్తో చెప్తాను, విను. ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాం, ఫోన్ వస్తుంది, లిఫ్ట్ చేయడం చాలా కష్టం. అయినా సరే లిఫ్ట్ చేసి మాట్లాడలేను, అర్థం చేసుకుని పెట్టే అని చెప్తారు. ఒక్క 2 నిమిషాలు మాట్లాడితే ఏమైపోద్ది చెప్పు? 2 నిమిషాలు మాట్లాడితే నీకేమవుతుంది? నా ఆఫీస్లో పని ఆగిపోద్ది తప్ప, అర్థం చేసుకోవచ్చు కదా. అండ్ ఐ లవ్ యూ అనే మొక్క చెప్పకుండా ఫోన్ పెట్టేసేవే అనుకో, ఉంటానమ్మా నీకు ప్యాండు మేళమే. అయినా ఇదంతా మన తొక్కలో మొబైల్ ఫోన్ వల్లండి. ద వరస్ట్ ఇన్వెన్షన్ ఇన్ ద వరల్డ్ మొబైల్. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూసారా? రండి బాబు రండి, రూపాయికి 4 సిమ్లు, రూపాయికి 5 సిమ్లు, రూపాయికి 6 సిమ్లు, సెకండ్ పైసా, సెకండ్ 4 పైసా, సెకండ్ పైసా, మాట్లాడండి, మాట్లాడుతూనే ఉండండి. నువ్వు కాల్ కాస్ట్ తగ్గించినట్టు మాత్రాన మాట్లాడుకునే మాటలు ఎలా పెరిగిపోతాయిరా? ఉందా సెన్స్? ఉందా? ఇదే విషయం అర్థం చెప్తే నీకు నాతో మాట్లాడడానికి మాట్లాడలేవా? యూ హ్యావ్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ మీ. అది పరిస్థితి. అది ఆ వడఫోన్ యాడ్ చూడు, అందులో ఉన్న కుక్క కన్ఫామ్ గా ఆడకొక్కే. ఉమెన్ కన్ఫామ్ అది ఆడకొక్క. నీకు కావాలంటే బెట్ట కాస్తా, వేరే ఆ నెట్వర్క్ కాలర్స్. అది పరిస్థితి అండి మన అబ్బాయిది. అందులో చెప్తూ ఉంటారు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈస్ ఎ ఉమెన్ అని. అవ్వచ్చు, మేబీ ట్రూ, కానీ ఒక పక్కా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బిహైండ్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ ఆల్సో దేర్ ఈస్ ఎ ఉమెన్. అండ్ ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఎవరో సక్సెస్ఫుల్ పీపుల్, అన్సక్సెస్ఫుల్ పీపుల్. అన్సక్సెస్ఫుల్ పీపుల్ అమ్మాయిల వల్ల నాశనం అయిపోయినాడు. ఆఫీస్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాను, మెసేజ్ వస్తుంది, ఐ లవ్ యూ బంగారం. సరే కదా అని చెప్పి మనం కూడా రిప్లై ఇస్తాం, ఐ లవ్ యూ టూ డార్లింగ్. ఆ తర్వాత మెసేజ్ మీద మెసేజ్, మెసేజ్ మీద మెసేజ్, మెసేజ్ మీద మెసేజ్. పని ఎవరు చేస్తారే? 2 మెసేజ్ రిప్లై అయిపోతే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే 2 నిమిషాల్లో ఇంకో మెసేజ్. ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్కింగ్ ఎనీ మోర్. 2 minutesలో ఐ లవ్ యూ బంగారం నుండి ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్కింగ్ ఎనీ మోర్. అది పరిస్థితి. అప్పుడు అర్థమవుతుంది మగాళ్ళకే ఎక్కువ హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయో అని. ఆఫీస్లో వర్క్ ఉండి రాత్రి రావడం లేట్ అవుతుంది, శుభ్రంగా భోజనం చేసి పడుకోవే అని చెప్తాం. తింటాదా? తినకుండా అలా కూర్చుని ఉంటుంది. పని అన్నీ మానుకుని రూమ్కి వచ్చి, నాన్న బుజ్జి బంగారం కన్నా చిన్న మొన్న తినమ్మా, ఒక్క ముద్ద మా చందమామ రాలే, జాబిల్లి రాలే, కొండెక్కి రాలే అని చెప్పి తినిపిస్తే తింటదా? ఆ తలా కష్టపడిన తర్వాత మనకు మాత్రం ఏం ఆకలి ఉంటుందండి? మన ఆకలి ఎలాగో చచ్చిపోయింది. ఓ మూల కూర్చుని మాట్లాడకుండా కూర్చుంటే అనుకో దగ్గరికి వస్తుంది. ఏంట్రా కన్నా ఏం చేస్తున్నావు? ఫోన్ చేయవా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఏం ఆలోచిస్తున్నా? నేను నోరు ఎలా మోయించాలని ఆలోచిస్తున్నాను. మైండ్లో కెమెరా పెట్టుకో తెలుస్తుంది ఏం ఆలోచిస్తున్నాను. కెమెరా పెట్టి ఇక్కడ ఇంకేం కాదు, ఒకే తక్కువ. ఇంకా ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, you cannot discuss anything with a woman because any discussion with a woman is an argument. And argument లో బాస్ మనమైతే అస్సలు గెలవలేము. ఎందుకంటే women have a basic need that we have to make sense in an argument, but women all they care is they have to win the argument, they have to prove you wrong and prove them right. నోటికి చూస్తే అది వాగుతూనే ఉంటారు, గొడవ అలా అవుతూనే ఉంటుంది. అయినా ఈరోజు జరిగిన విషయం గురించి ఈరోజు గొడవ అవుతుందా? 2 నెలల తర్వాత అవుతుంది. మనకి 2 నెలల తర్వాత ఏం జరిగిందో కూడా గుర్తుంది. అమ్మాయిలు మాత్రం అలా కాదు, దాచుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అయిందనుకో, ఇది చిన్న ఇన్సిడెంట్ అంటే ఇది చిన్న ఆయుధం, దీన్ని చిన్న గొడవలో వాడుకుంటే సరిపోదు. ఇది పెద్ద ఇన్సిడెంట్, ఇది పెద్ద ఆయుధం, పెద్ద పాయింట్. పెద్ద గొడవ అయినప్పుడు ఉపయోగించుకున్నాం అనుకో మనదే విజయం. అలా ఆలోచిస్తారండి అమ్మాయిలు.
నువ్వు ఎప్పుడైనా పొరపాటున ఎప్పుడైనా నువ్వు రైట్ నిరూపించుకుందామనే అనుకున్నావు అనుకో, ఒక పాయింట్ తీసుకుని ఆ పాయింట్ పెట్టుకుని నువ్వు రైట్ అని నీకు అనిపిస్తూ ఉంటుంది, కానీ సడన్గా మధ్య నుంచి వాయిస్ వస్తుంది, వేలు కిందకి దించు. మ్యాటర్ ఏంటంటే ఎంత పెద్ద డిస్కషన్ అవుతుండగా నీ ఇన్నోసెంట్ ఫింగర్ ఒకటి తన వైపు పాయింట్ చేస్తూ ఉంటుంది అంట. స్మాష్ అయిపోయింది అక్కడే అంతా. ఎవ్రీథింగ్ కొలాప్స్. యూ విల్ బి మేడ్ విక్టిమ్ అండ్ ద పాయింట్ రిమైండ్ ఈస్ హౌ డే యూ పాయింట్ ఎ ఫింగర్ అట్ ఆన్ మీ. తన గొడవ మధ్యలో చెప్పించుకుంటున్న తప్పలేదు, వేలెత్తి చూపిస్తే తప్ప. అదిరా అయ్యి ప్రాబ్లమ్స్ అంటే. పెళ్ళైన వాడికి తెలిస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఏంటో పెళ్లి అవ్వక ముందు కూడా తెలుస్తాయి. పెళ్లి అవ్వక ముందు పెళ్లిలో ఏంటది బోర్లన్నీ ఎందుకు వాయిస్తారు అనుకున్నాం, వాళ్ళకి చెప్తున్నారా రే అథవా నీ లైఫ్ లో బోల్డ్ అని ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, సిద్ధంగా ఉండు, పారిపో అని. వింటావా? లేదు, వాళ్ళ ఊదుతున్న కొద్దీ కడుతూనే ఉంటాం ముళ్ళు. అప్పుడు బాగానే ఉంటది. తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఏది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గొడవ అయింది, నా తప్పు ఉంది, సారీ చెప్పాను, క్లోజ్. తన తప్పు ఉంది, తన తప్పు కదా అని చెప్పి కొంచెం సీరియస్ అయ్యానే అనుకో, ఇప్పేస్తారు, ట్యాప్ ఇప్పేస్తారు. అప్పుడు మళ్ళీ సారీ చెప్పాల్సింది ఎవడు? మనమే. మన తప్పున్నా మనమే సారీ, మన తప్పు లేకపోయినా మనమే సారీ. అవి మా మగాళ్ళ కష్టాలు. నా కష్టం ఏంటి, నా ప్రాబ్లం ఏంటి అని అడిగావుగా, చెప్పానుగా. నీకు పెళ్ళయి ఉంటే నీకు తెలుస్తుంది కష్టాలంటే ఏంటో.